చేశారు. జగిత్యాల పట్టణంలోని బిఎల్ఎన్ దేవిశ్రీ గార్డెన్స్ లో ఏర్పాటు చేసిన జగిత్యాల పట్టణ జగిత్యాల రూరల్ అర్బన్ మండల ముఖ్య కార్యకర్తల సమావేశంలో పాల్గొని జగిత్యాల ఎమ్మెల్యే డాక్టర్ సంజయ్ కుమార్ మాట్లాడుతూ పార్టీ కార్యకర్తలకు తాను ఎల్లప్పుడూ వెన్నంటి ఉంటా అని, రాజకీయం నా వృత్తి, వైద్యం నా ప్రవృత్తి అని అన్నారు. వేరే పార్టీలకు వెళ్లే ఆలోచన లేదని, వట్టి పుకార్లు మాత్రమే అని, కేసీఆర్ నాయకత్వంలో పనిచేసి ఎంపీ స్థానం గెలిపిస్తామని పేర్కొన్నారు. క్లారిటీ ఇచ్చిన ఒకటి, నా రాజకీయం బారోడు ఉంటాడా ఉండడా అనే చర్చ జరుగుతుంది. రాజకీయంలోకి వచ్చినాక అంత తలకాయ ఇడిచిపెట్టిపోవడం ఉండదు. ఒకప్పుడు వైద్యం నా వృత్తి, రాజకీయ కుటుంబం ప్రవృత్తిగా నేను చిన్నప్పటి నుంచి 7 ఏళ్ల వయసు ఉన్నప్పటి నుంచి ధరూర్ క్యాంప్ అయినప్పుడు అప్పుడు మంత్రి గారు ఎవరు ఉంటారో వాళ్ళు మా ఇంటికి వస్తారు. అప్పటి నుంచి చూసిన 1969 నుంచి మరి అది తలకాయ ఇడిచిపెట్టలేము. అప్పుడు అది ప్రవృత్తి, వైద్యం వృత్తి. ఇప్పుడు రాజకీయం అనేది నా వృత్తి, వైద్యం అనేది ప్రవృత్తి సెకండరీ. అక్కడికి సాయంత్రం ఎప్పుడో వెళ్తున్నాం, దాంట్లో ఉంటున్నాం. మీ వెన్నంటే ఉంటా అని చెప్పి మరొకసారి ఈ సభావేదిక మీద మాట ఇస్తా ఉన్నాం. రెండవది, వాళ్ళు వీళ్ళు పార్టీలు మాత్రం అంటారు, అట్లాంటిది ఏమీ లేదు. ఖచ్చితంగా 3 సార్లు టికెట్ ఇచ్చారు, మీరు దాన్ని గెలిపించారు. పట్టణం 3 సార్లు మెజార్టీ వచ్చింది. మీ వెన్నంటే ఉంటా.